ఛానల్కి స్వాగతం. చాలా రోజులు అయిపోయిందండి. ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత గ్యాప్ ఎప్పుడు ఇవ్వలేదు వీడియోకి. ఈసారి అయితే 2 వీక్స్ దాటిపోయిందండి నేను ఛానల్లో వీడియో పెట్టి. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, పొంగల్ హడావుడి ప్లస్ అలాగే అన్ని ఇంత గ్యాప్ కలిపి నేను మీకు ఈ వీడియోతో మీ మీద అటాక్ చేస్తున్నాను. ఏం లేదండి, ఒక 1 అవర్ వీడియోని నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు 1 అవర్ లెంత్ తీసుకుంటున్నాను. కాకపోతే మొత్తం అన్నీ కవర్ చేశానండి ఈ వీడియోలో. మొత్తం అన్నీ ఎలా స్టార్ట్ చేసి ఎలా పొంగల్కి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు కూడా మొత్తం అంతా ఒక వ్లాగ్లా తీశాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఏంటంటే చాలా రోజుల తర్వాత హౌస్ అరెస్ట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి బయటకు వచ్చాం కదా. సో చాలా హ్యాపీగా అనిపించింది. వెరైటీగా అన్నీ కొత్త ప్లేసెస్ అన్నీ బయటికి వెళ్ళి అన్నీ ఒకసారి ఎంజాయ్ చేయడం అనేది చాలా గ్యాప్ తర్వాత కదా, ఇంకా కొంచెం బాగుందనమాట. సో అందుకే నేను ప్రత్యేకంగా అన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వ్లాగ్లో నేను A to Z అన్నీ కవర్ చేశాను చాలా వరకు కూడా. నేను ఇందులో మంచి ప్లేస్ చూపిస్తాను మీకు. ఇంకపోతే ఈ వీడియో చూస్తే మీకు మొత్తం పండగ సందడి అంతా ఇందులో కనిపిస్తుందండి. ఈ సిటీలో చాలా మిస్ అవుతున్నాం అనిపిస్తుందండి. ఇలా ఒకసారి అప్పుడప్పుడు మనం పల్లెటూర్లకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే అబ్బా మనం ఈ లైఫ్ని ఎంత మిస్ అవుతున్నాం కదా మనం పట్టణంలో అపార్ట్మెంట్ లైఫ్లో ఇలా ఇవన్నీ చూసి అనిపిస్తుంటుంది. కానీ అప్పుడప్పుడు ఇలా వెళ్ళి చూడడం వల్ల కూడా మనకి చాలా రిలాక్స్గా, చాలా వెరైటీగా, చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. నేను ఎంజాయ్ చేసిందే మీతో కూడా షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. చిన్న చిన్న బిట్స్ కింద భోగి, సంక్రాంతి, కనుమ అలా ఇవ్వచ్చు. కానీ నేను వీడియో చూస్తే మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక వీడియోలో ఉండాలి. మళ్ళీ ఒక్కో వీడియో ఒక్కొక్క దగ్గర అలా కాకుండా నేను అన్నీ ఒకే టైం ఒక లెంత్ ఎక్కువ తీసుకున్నా సరే నేను ఒకే వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇందులో మొత్తం చాలా విషయాలు కవర్ చేశానండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే అన్ని వయసుల వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండేవి ఉంటాయి. మొక్కలు నర్సరీ చూపించాను, అలాగే నాన్ వెజ్ పికిల్స్ది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలాగే నేను ఒక మంచి ప్లేస్ ఒకటి నేను చూపించాను. ఫస్ట్ నేను మీకు ఒక మంచి ప్లేస్ నేను అక్కడ చూపిస్తున్నాను. ఒకటి అందరికీ నచ్చే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది అంటే అన్ని వయసుల వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా ఉంటుందండి ఈ వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. కాకపోతే ఒకటి ఏంటంటే, మా సంక్రాంతి సంబరాలు దీంట్లో ఆటల పోటీలు అలాగే డాన్సులు అన్నీ చాలా బాగా జరిగాయి. కాకపోతే నేను మీకు నేను చూపించేటప్పుడు ఆ సాంగ్స్ నేను మీకు ప్లే చేయకూడదు కదా యూట్యూబ్లో అనేది. సాంగ్స్ అనేది కాపీరైట్స్ వస్తాయి, క్లెయిమ్ వస్తుంది. సో దానివల్ల నేను ఆ సాంగ్ మీకు నేను పెట్టలేకపోతున్నాను. సో జస్ట్ ఏదో మ్యూజిక్ అంటూ నేను ఇచ్చాను. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అట్లీస్ట్ ఆ డాన్స్ వరకు చూసి ఆనందించండి. సో నేను పల్లెటూరుకి వెళ్ళిన వాళ్ళందరూ దగ్గర ఇలాగ ఎంజాయ్ చేసి ఉండొచ్చు. పొంగల్కి చాలా వరకు ఇంకా ఇలాగే ఎంజాయ్ చేసి ఉండొచ్చు. కాకపోతే మా ఇంట్లో మేము ఎలా చేసామనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా ఇంకా మీకు లేట్ చేయకుండా ఈ వీడియోని మీకు నేను స్టార్ట్ చేసేస్తాను. ఈ వీడియో చూసేసేయండి. హలో అండి, పండగ జర్నీ స్టార్ట్ అయిపోయింది. వెస్ట్ గోదావరి వెళ్తున్నాం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. పల్లెటూర్లు అంటేనే చాలా బాగుంటుంది కదా పండగలకి. సో ఈ ఇయర్ మేము వెస్ట్ గోదావరి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక కూడా ఏమైనా పల్లెటూరు అందాలన్నీ కూడా నేను మీకు షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? జర్నీ స్టార్ట్ అవుతుంది. మేము విజయనగరం నుంచి స్టీల్ ప్లాంట్ భోగికి 2 days ముందే వెళ్ళిపోయామండి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో అక్క వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు మేము కలిసి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ ఇయర్ ఎప్పుడో రొటీన్లా కాకుండా కొంచెం అటువైపు వెళ్తే పల్లెటూరులో అది కొంచెం పండగ అది బాగుంటుంది కదా. యాక్చువల్గా ఇంతకుముందు 2 years నుంచి కూడా నేను కానీ అక్క కానీ ఎవరో ఒకరు యూఎస్లో ఉండిపోతున్నాం పిల్లల దగ్గర. సో ఈసారి ఇద్దరం కలిసి ఉన్నాం అనమాట పొంగల్కి. సో ఈసారి ఇలా క్యాంప్ వేద్దాం అనుకున్నాం. మార్నింగ్ మేము 9:30 అలా స్టార్ట్ అయ్యామండి. సో ఇప్పుడు అన్నవరం మీదుగా వెళ్తున్నాము. దూరంగా అన్నవరం టెంపుల్ కనిపిస్తుంది, చూసారా?
మేము ఫస్ట్ వెళ్ళేది రాజానగరం అండి. రాజమండ్రికి ముందు ఒక 15 కిలోమీటర్స్ అలా ఉంటుందేమో రాజానగరం. రాజానగరంకి దగ్గరలో ఒక శాకాహార గ్రామం అని ఉంది. అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్. మమ్మీ వాళ్ళు ఉంటారు అక్కడ. సో మేము అక్కడికి వెళ్ళడానికి 3 అవర్స్ పట్టింది. ఇది ఎంట్రన్స్ అండి. అక్కడికి చేరిపోయాము 3 అవర్స్లో. శ్రీ ధ్యాన జగతి శాకాహార గ్రామం. ఇదే నేను మీకు ఈ ప్లేస్ గురించి నేను మీకు చెప్దాం అనుకున్నాను స్పెషల్గా. ఎంట్రన్స్ అండి ఇది. ఈ లోపలికి ఎంటర్ అవుతూనే మొత్తం అంతా అదొక ప్రపంచం అనమాట. మొత్తం అంతా చెట్లు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎటువంటి ఎయిర్ పొల్యూషన్ ఉండదు. చాలా బాగుంటుంది. లోపలికి ఎంటర్ అవుతుంటేనే మీకు ఈ చెట్లు ఇవి చూస్తేనే అర్థమైపోతుంది కదా లోపల ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటుంది అనేది. ఈ రోడ్డుకి అటు ఇటు కూడా బెంచెస్ కింద వేశారు. ఈవినింగ్ వాక్కి చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది పిరమిడ్ అండి. అందరూ ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడు అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అలాగే చుట్టూ ఈ గడ్డి అది మేస్తూ ఆవులు అలా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మొత్తం మధ్య మధ్యలో చిన్న చిన్న హట్స్లా ఉన్నాయి చూసారా, చుట్టూ వాటరు, అందులో వాటర్ నిండా తామర పువ్వులు. మధ్యలో వెళ్ళి అలా రెస్ట్ తీసుకోవచ్చు హ్యాపీగా. అక్కడ కాసేపు కూర్చోవడానికి అది చాలా బాగుంటుంది. ఇదైతే ఫస్ట్ లైన్ అండి. ఈ ధ్యాన జగతి ఈ గేటెడ్ కమ్యూనిటీ అనుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ లైన్ ఇది. మమ్మీ వాళ్ళు ఉండేది ఇక్కడే. పండగ టైం కదండి, అందరూ ఇళ్ళ ముందు కూడా కార్లు ఉన్నాయి కంప్లీట్గా. వాళ్ళ పిల్లలు, వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చినట్టున్నారు. సో అందరూ ఇళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఇది మా మమ్మీ వాళ్ళు ఉన్న ప్లేస్ ఆపోజిట్ ఇలా ఉంటుందండి. మొత్తం ఎంత ఓపెన్ ప్లేసు. మన సిటీలో ఇంత ఓపెన్ ప్లేస్ ఈ మధ్యకాలంలో చూపించడం లేదు కదా. సో ఈ అంతా చాలా బాగుంటుంది ఇదంతా చూడడానికి. వెళ్తూనే అక్కడ పక్షులు అరుపులు, పక్కనే పంట పొలాలు, మొత్తం చక్కగా గ్రీనరీగా అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ స్టేజ్ కూడా కట్టుంది చూసారా. ఏమన్నా కల్చరల్ యాక్టివిటీస్ అయినా ఏదైనా ఇలా ఏమన్నా పండగలప్పుడు ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా ఇలా రెడీగా స్టేజ్ కూడా ఉంది. చుట్టూ ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఎంతమంది అయినా సరే హ్యాపీగా అక్కడ గ్యాదర్ అవ్వడానికి అది చాలా బాగుంది. ఇది ఇలా ఫస్ట్ లైన్ అండి. ఇంకైతే ఇంటికి చేరిపోయాం కదా. నెక్స్ట్ వెళ్ళేసరికి మమ్మీ ఇలా ముగ్గులన్నీ పెట్టేసి ఉంచారు. ఎప్పుడో ఇల్లంతా క్లీన్ చేయడం, మొత్తం అటు ఇటు మొత్తం అంతా ముగ్గులు పెట్టడం, ఇదంతా కూడా బాగా ఇంట్రెస్ట్ మమ్మీకి. మేమేం చేసామంటే ఇంక ఇలా రోజు ముగ్గులు పెట్టడం అది కష్టం కదా, ఎలాగూ పండగ కదా అని చెప్పి మేము వెళ్ళిన నెక్స్ట్ డే ఇలా ముగ్గు పెయింట్తో వేసేద్దామని చెప్పి అక్క నేను మొత్తం కూర్చుని ఇంకా అలా అందరూ ముగ్గు వేయడం స్టార్ట్ చేసాం. ముగ్గు కూడా చాలా బాగా వచ్చిందండి. పండగకి అయినప్పుడు ఏదైనా సరే మొత్తం అందరూ ఫస్ట్ లైన్కి ఎక్కువ వస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ స్టేజ్ అన్నీ ఉన్నాయి కదా. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ముగ్గు చాలా బాగుంది చాలా బాగుందని ఒకసారి పిలిచి చెప్పి మరీ వెళ్ళేవారు అనమాట. సో గుర్తుగా ఉండిపోతుంది మేము వచ్చేసినా సరే. ఇది చాలా రోజుల వరకు ఈ ముగ్గు అక్కడ రోజంతా కూడా ఇలా టైంపాస్ అయిపోయిందండి. చక్కగా అలాగా ముగ్గు కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ భోగి కదా. హలో ఫ్రెండ్స్, ఈరోజు భోగి శుభాకాంక్షలు అందరికీ కూడా. మార్నింగ్ 5 o'clock కల్లా అందరం కూడా రెడీ అయిపోయాం, భోగి మంటలకు సిద్ధమైపోతున్నాం. మీకు ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను, ఓకేనా. అందరూ కూడా చాలా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ భోగి శుభాకాంక్షలు. తలుపులు వేసారు, తలుపులు ఆఫీసు. ఇలా మార్నింగ్ 5 o'clock కల్లా మొత్తం రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తే వీధిలో చాలా బాగా ఎక్కువసేపు ఉందండి భోగిమంట. ఈ పాడైపోయిన ఈ తలుపులు కిటికీలు ఇలా ఇళ్ళల్లో ఉన్న వేస్ట్ వుడ్ అన్నీ కూడా తీసుకొచ్చి మొత్తం వేసేసారు. చాలాసేపు చాలా ఎక్కువసేపు ఇక్కడ బాగా గడిపామన్నమాట. చాలా బాగుంది ఆ రోజు కూడా. మొత్తం అందరూ ఒక 30 members అలా గ్యాదర్ అయ్యారు.
అలా భోగి రోజు అయితే మార్నింగ్ ఇలా గడిచిందండి. భోగిమంట అయిపోయిన తర్వాత కొద్దిగా సూర్యోదయం అలా అలా కొంచెం వెలుగొస్తూ స్టార్ట్ అయింది కాసేపటికి. అప్పుడే నేను ఈ పొగమంచు అది అంతా చూసి, వాతావరణం అది చూసి, ఎర్లీ మార్నింగ్ లెగిచి ఆ క్లైమేట్ అది అలా చూడడం అనేది చాలా అరుదుగా ఉంటుంది కదా. సో నేను అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఆ రోజు నేను అందుకే ఒక 5 minutes జస్ట్ భోగి శుభాకాంక్షలు చెప్తూ లైవ్ కూడా చేశాను మీకు ఆ రోజు. నెక్స్ట్ పండగ అంటేనే పిండి వంటలు కదండి. ఇంకా మమ్మీకి పిండి వంటలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఫాస్ట్గా కూడా చేసేస్తారు. సో నేనేంటంటే అరిసెలు అంటే ఇష్టం, కానీ వేడిగా ఉన్నప్పుడే తింటానమాట. అలా ఉంటేనే ఇష్టం, అది కూడా మెత్తగా ఉంటే ఇష్టం ఉండదు, కరకరలాడుతూ ఉంటాయి కదా, అలా ఉండే అరిసెలే ఇష్టం. సో మమ్మీ నేను వచ్చిన తర్వాత వేడిగా చేసి పెడదామని చెప్పి ఇలా తడి బియ్యం మిక్సీ చేసేసి జల్లించేసి ఇలా మొత్తం అంతా పాకం పట్టేసి ఇలా వేడిగా అరిసెలు చేసి పెట్టారు భోగి రోజు మార్నింగ్. కరకరలాడే అరిసెలు వేడిగా తీయగా భోగినాడు. ఎదురుగా ఆవులు చూసారా ఎంత బాగున్నాయో, అరిసెలు చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ మీరు చూస్తున్నది అరిసెలు చేయకుండా ముందుగా మనం తయారు చేసుకున్న చలివిడి. బెల్లం పాకంలో ఈ వరిపిండి వేసేసిన తర్వాత మనకి ఇలా చలివిడి తయారవుతుంది కదా. దీన్ని మనం పలచగా ఒత్తేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా. కానీ మనం ఎప్పటికప్పుడు అలా చేసుకోకుండా ఒకసారి మనం చేసుకునేటప్పుడే మనం ఈ చలివిడిని కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక బాక్స్లో కానీ, లేదంటే ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, మనం ఖాళీ చేసిన తర్వాత ఆయిల్ కవర్లో ఈ చలివిడి వేసేసి మనం ఒక క్లోజ్ చేసేసి దాన్ని టైట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 month కాదు, ఇంకా ఎక్కువైనా సరే ఫ్రిడ్జ్లో ఉంటే ఎప్పుడంటే అప్పుడు మీరు దీన్ని తీసుకుని ఎన్ని కావాలనుకుంటే అన్ని అప్పుడు అరిసెలు డైరెక్ట్గా మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఎందుకంటే మేము అప్పుడప్పుడు కొరియర్ వేసేటప్పుడు యూఎస్కి ఇలా చలివిడి పంపించేస్తే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 month వరకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిగా వేసుకొని తింటుంటారు. సో ఇది మీకు టిప్ అనుకోవచ్చు. నెక్స్ట్ బెల్లం మిఠాయి చేశారు. ఇంతకుముందు బెల్లం మిఠాయి చేస్తే ఆ వేడిగా ఉండలు చుట్టాలంటే చేతులు కందిపోయేవి. కానీ ఇప్పుడు మొత్తం అంతా కూడా పళ్ళానికి అది బాగా ఆయిల్ అది రాసేసి ఇలా అచ్చుల కింద వేసేసాం. ఇంకా మంచిగా బెల్లం అది కూడా బాగా పాకం బెల్లం అది దొరికింది. సో చాలా బాగా వచ్చినాయండి. తింటుంటే పాకం అది పంటికి అది చక్కగా ఇలా సాగుతుంది, బాగుంది. సో ఇలా బెల్లం మిఠాయి కూడా తయారు చేసుకున్నాం. ఇలా బెల్లం మిఠాయి కోసం ఆల్రెడీ మనం బూందీ తయారు చేసుకుంటాం కాబట్టి నేను కొంచెం బూందీ ఉంచేసుకున్నానండి. బూందీ ఉంటే మనం కొంచెం ఉంచుకొని కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే నేను దాంట్లో మిక్చర్ తయారు చేసుకోవాలని అనుకున్నా సరే ఈ బూందీ నేను తీసుకెళ్ళిపోయి అందులో నేను అటుకులు, గుల్లశనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు అన్నీ వేయించుకొని మిక్చర్ కూడా తయారు చేసి పెట్టేసుకున్నాను. మనం ఎప్పుడైనా బయట కొనుక్కునేటప్పుడు వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు కాబట్టి ఆ ఆయిల్ దీనికి కొంచెం 10 days అయ్యేసరికి మనం మిక్చర్ అయినా లేదంటే బూందీ ఉంచుకున్నా సరే మన ఇంట్లో అది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది, ఆయిల్ స్మెల్. ఇది మన ఇంట్లో తయారు చేసుకున్నది కాబట్టి ఈజీగా 1 month అయినా సరే బాగుంటుందండి, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఓన్లీ స్వీట్ ఐటమ్సే కాకుండా హాట్ కూడా ఉండాలి కదా, అందుకని అందరికీ ఇష్టమైనవండి మా ఇంట్లో చెకోడీలు. ఇవి చేసుకున్నాం. తర్వాత గవ్వలు, మా అక్క వాళ్ళకి గవ్వలు అంటే బాగా ఇష్టం. సో ఫ్రెష్గా ముందు రోజే గవ్వలు కూడా తయారు చేసుకున్నాం. ఇకపోతే భోగి రోజు ఈవినింగ్ అలా సరదాగా వాకింగ్కి వెళ్దామని బయలుదేరాం. పనిలో పనిగా మీకు ఈ ధ్యాన జగతి ఈ చుట్టూ పరిసరాలు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి ఇలా ఒక్కొక్కటి షూట్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ లైన్ కదండి మాది, ఇక్కడ ఈ హట్స్ అన్నీ కూడా బాగా మాకు దగ్గరగా ఉంటాయి.
క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. మనం ఈవినింగ్ అలా వెళ్ళి కూర్చోవడానికి అది చాలా బాగుంటుంది ప్లేసు. ఇలాగే ఇక్కడ రంగుల రత్నం, జారుడు బల్ల, అలా చిన్నపిల్లలకు కూడా ప్లే ఏరియా లాగా చక్కగా పెట్టారు అక్కడ. మార్నింగ్ అంతా ఇక్కడే ఉన్నారండి పిల్లలందరూ కూడా. చాలా బాగా ఎక్కువ మంది, పండగ టైం కదా, అందరూ గ్యాదర్ అయ్యారు. తర్వాత అలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఈ స్ట్రీట్ రోడ్డు ఉంటుంది. ఒకవైపు అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఇంకా కొత్తగా మళ్ళీ బిల్డింగ్స్ అవి, కన్స్ట్రక్షన్స్ అవి అవుతున్నాయి బుక్ చేసుకున్న వాళ్ళ కోసం. అది కూడా నెక్స్ట్ అలా ఈ హట్స్ అన్నీ దాటి ఎంట్రన్స్ వైపు స్ట్రైట్గా వచ్చేస్తే ఇంకా అక్కడ పిరమిడ్ ఉంటుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే అదే పిరమిడ్. అది చక్కగా నీట్గా బాగా ప్రశాంతంగా మధ్యలో చుట్టూ ఓపెన్ ప్లేస్ మధ్యలో అలా పిరమిడ్ కట్టారు. ఒకసారి అక్కడ వరకు కూడా వెళ్ళి మీకు అది కూడా నేను దగ్గర నుంచి చూపిస్తాను. అలాగే లోపల కూడా మీకు ఒకసారి చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడికి ఆరోగ్య సమస్యలతో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ మెడిటేషన్ అది చేసి ఇక్కడ ఇలాగ మంచి వాతావరణంలో ప్రశాంతంగా ఉండి ఆరోగ్యం అంతా చక్కగా మెరుగుపరుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా ఇళ్ళ మధ్యలో సెంటర్లో అలా కాకుండా కొంచెం సెపరేట్గా కొంచెం దూరంగా చుట్టూ ఓపెన్ ప్లేస్ మధ్యలో కట్టడం వల్ల చాలా ప్రశాంతంగా ప్లస్ కామ్గా కూడా ఉంటుంది ధ్యానం చేసుకోవడానికి. అది కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఏం లేకుండా మొత్తం అంతా ఇంత ఓపెన్ ప్లేస్ ఉండి ఏమీ సౌండ్ పొల్యూషన్స్ ఏమీ లేకుండా ఉండడం వల్ల ధ్యానం చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అక్కడ లోపలైతే కింద కూర్చుని చేసుకునే వాళ్ళకి ప్లస్ అలాగే మోకాళ్ళ నొప్పులు అలా కింద కూర్చోలేని వాళ్ళ కోసం చైర్స్ ఉన్నాయి. ఎవరి దీన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే సమ్మర్లో అవసరమైతే ఫ్యాన్స్ అన్నీ అక్కడ అరేంజ్ చేసి పెట్టారు అండి. చాలా బాగుంటుంది. ఇకపోతే ఇంకా అలా బయటకు వస్తే నెక్స్ట్ మనం ఎంట్రన్స్ వైపు వెళ్తున్నాను. ఎంట్రన్స్ వైపు వెళ్ళిపోతే అక్కడ కూడా ఒకసారి బయట చూస్తే బయట కూడా అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది ఎంట్రన్స్ అండి. ఆల్రెడీ నేను కార్లో వచ్చేటప్పుడు చూపించాను కదా. ఇది శ్రీ ధ్యాన జగతి పరిశుద్ధ శాకాహార గ్రామం. ఆపోజిట్గా ఇలా పొలాలండి. ఎంత చూడడానికి ఎంత బాగున్నాయో, గ్రీన్ కార్పెట్ వేసినట్టు పచ్చని పొలాల మధ్యలో ఇలా చూస్తే చాలా బాగుంది. ప్రజెంట్ అయితే అక్కడ సన్సెట్ అవుతుంది, సూర్యాస్తమయం టైం కదా, ఇంకా బాగుంది చూడడానికి. ఎగ్జాక్ట్ కొంచెం పక్కకు వెళ్తే ఈ ధ్యాన జగతి ముందుకి కార్నర్లో ఈ టెంపుల్ ఒకటి ఉందండి. 4 గుళ్ళు అనమాట. ఒకటేమో కాగితాలమ్మ గుడి, అలాగే నెక్స్ట్ కనకదుర్గాదేవి, నెక్స్ట్ సంతోషమాత, అలాగే వినాయకుడు. ఈ గుడి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. రోడ్డు పక్కనే ఉంది కానీ చాలా నీట్గా ఉంది. ఎదురుగా హాలు, అలాగే అక్కడ కూర్చోడానికి ఒక 3-4 సోఫాస్, చుట్టూ పచ్చగా పొలాలు, చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ. ఇక్కడే రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా మైక్లో దేవుడి పాటలు వేసేవారు. అవి మా ఇంటికి కరెక్ట్గా అలాగ వినబడుతూ మార్నింగ్ ఈవినింగ్ చక్కగా బాగుండేది వినడానికి. ఇది సంతోషమాత గుడి అండి. అలాగే నెక్స్ట్ పక్కన వినాయకుడి గుడి. చూసారు కదా పక్కనే పొలాలు అవి ఎంత బాగున్నాయో గుడికి చేర్చి. అలాగే సోఫాలు కూడా ఈవినింగ్ అలా ఒక 1/2 అవర్ ఇలా కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ధ్యాన జగతి ఆపోజిట్గా ఉందన్నమాట అది. ఇంకా నెక్స్ట్ డే సంబరాలండి, సంక్రాంతి సంబరాలు. ఈ చుట్టూ ఉన్న ప్లేస్ అంతా కూడా ముగ్గులు వేయాలి కదా పండగ అంటే. సో మార్నింగే మొత్తం అన్నీ కల్లాపు చల్లేసి అంతా నీట్గా కల్లాపు చల్లేసి
మళ్ళీ ఫ్రెష్గా ముగ్గులు వేసామన్నమాట. సెంటర్లో పెయింటింగ్ వేసింది, అది పర్మనెంట్గా ఉండిపోతుంది కదా. చుట్టూ ఉన్న ప్లేస్, ఇంటి చుట్టూ పెరట్లోని పక్కన అన్నీ కూడా ఇలాగా ముగ్గులు వేసాము. ఈ ముగ్గులు ఇవన్నీ కూడా మేము చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు బాగా ఎక్కువ ప్రాక్టీస్ అండి. ఈ మధ్యలో అయితే ఎక్కువ వేయలేదు. పెద్ద పెద్ద వాకిళ్ళవి చాలా పెద్ద పెరడది, చాలా ఎక్కువ పెద్ద ప్లేస్ ఉండేది. సో పండగ అది వచ్చిందంటే ఇంకా విపరీతంగా ఈ ముగ్గుల మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఉండేది. చాలా కాంపిటీషన్ లాగా ఎవరి ఇంటి ముందు ఎక్కువ ముగ్గులు వేస్తాము, ఎవరు పెద్ద ముగ్గులు వేయాలి అని పల్లెటూరులో ఆ పోటీ ఉండేది. సో అందుకని బాగా ముగ్గులు అంటే పిచ్చగా వేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు అదంతా కొంచెం తగ్గిపోయింది కదా, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ముగ్గులు ఇవన్నీ చూస్తున్నాం. ఇలా పండగ రోజు మార్నింగ్ అంతా ఇలా అయిపోయిందండి. మా ఇంటి పక్కనే ఒక మందార మొక్క అండి. ఎంత చిన్న మొక్క ఉంది, కానీ పువ్వు అయితే చాలా చిన్న మొక్కకి ఎంత అందంగా ఉంది పువ్వు. చూడడానికి అది చాలా బాగుంది అనిపించింది. ఇంకా పండగ రోజు సాయంత్రం అక్కడ ముగ్గులు పోటీ పెట్టారండి. సంక్రాంతికి నేను మా అమ్మగారు ఊరు వచ్చానని చెప్పాను కదా, అక్కడ ముగ్గురు పోటీలు అయినాయండి. చాలా బాగా జరిగినాయి. రకరకాలుగా అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ముగ్గులు వేసాము. అలా నేను కూడా వేసానండి. ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు. ఈ హాఫ్ అన్ అవర్లో ఎవరికి ఇచ్చిన ప్లేస్లో వాళ్ళు కంప్లీట్ చేసేయాలన్నమాట. సో మా ఇంటి ముందే జరిగినాయండి ఇవన్నీ కూడా. చెప్పాను కదా మీకు ఎదురుగా స్టేజ్ అయితే ఉందని. సో అన్ని కార్యక్రమాలు ఇక్కడే అవుతూ ఉంటాయి ఎక్కువ. సో అందుకే మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి నేను, అక్క, అలాగే కొంతమంది స్టార్ట్ చేసేసాము. ఇది ముందుగా ముగ్గుల పోటీ అని మాకు ముందు రోజే తెలిసింది, కానీ ఇంకా టైం ఉంటుందో లేదో, పెడతారో లేదో అని అనుకున్నాం. ఒక్కసారిగా అందరూ గ్యాదర్ అయిపోయారు. చకచక అన్నీ నీట్గా చేసేసి కలర్స్ అన్నీ తెప్పించేసి అన్నీ రెడీగా అక్కడ పెట్టేశారు. ఇంకా స్టార్ట్ చేశారనమాట. మేము ఏ ముగ్గు వేయాలి అలా అనుకున్నాను. ఏదో పేపర్లో అది జస్ట్ అలా టీవీలో చూసి అలా క్యాజువల్గా అలా అప్పటికప్పుడు వేసేసాము. కలర్స్ అవి కూడా నేను బాగా ఎక్కువ ఫుల్గా అన్నీ బాగా ఎక్కువ యూస్ చేశాను నేను. పక్క నుంచి మా ఆయన అయితే ఇంకా ఇలా చేయి, అలా చేయి, ఇంత ఎక్కువ కలర్ ఎక్కువ యూస్ చేయి, అది ఇది అని కొంచెం పక్క నుంచి బాగా గైడెన్స్ అయితే కంప్లీట్గా ఆయన ఇచ్చారనమాట. నేనైతే కొంచెం పైన అలా వేసాను. ఆయన అయితే లేదు, కలర్ బాగా ఎక్కువ వేయాలి, థిక్గా కనిపించాలి అని చెప్పేసి పక్క నుంచి ఇంకా అలా నాకు ఫుల్ గైడెన్స్ అది ఇచ్చారు. మొత్తానికి ముగ్గు అయితే వాళ్ళు ఇచ్చిన టైంలో కంప్లీట్ చేసేసాం. జస్ట్ అవుట్లైన్స్ అలా వేస్తున్నాను ఇప్పుడు. కంప్లీట్గా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది.
అయితే ఎక్కువ ప్రాక్టీస్ లేదు, కాకపోతే ఏదో అప్పటికప్పుడు నేను చూసి అనుకొని వేశాను. అలాగే ఇక్కడ ఇంకా చాలా ఆటల పోటీలు, అలాగే డాన్సులు చాలా బాగా చేస్తున్నారండి, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో మీరు కూడా ఒకసారి నాతో పాటు జాయిన్ అవ్వండి. సోదరులకి అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు కానీ మరి మంచి ప్లేస్ ఇవ్వలేకపోయారు, అయినా కానీ వాళ్ళు ఇచ్చిన ప్లేస్లోనే బాగా వేయడానికి ట్రై చేశారు. మరి వేసిన వాటిలో ఫస్ట్ ప్రైజ్ గిరిజా మేడం. మేడం అంటే కలర్స్ ఫుల్గా వేశారు, బాగా ఎక్కడ అంటే గ్యాప్స్ లేకుండా వేశారు. డిజైన్ కూడా కంప్లీట్గా వేశారు. ఎక్కడ ఒక్క ప్లేస్లో కూడా కలర్ అనేది మిస్ అవ్వకుండా కంప్లీట్గా వేశారు అనమాట. అలాగే దేనికి ఏ కలర్ వాడాలో అదే కలర్ వాడాలి. ఓకే, అది చాలా అవసరం. సో అందుకోసం దాన్ని ఫస్ట్ ప్రైజ్గా సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి జ్యోతి మేడం. మేడం వాళ్ళకి సుజాత గారు వాళ్ళు ఇచ్చారు కదా. ఓకే, ఈ మేడం కూడా డిజైన్ చాలా బాగా వేశారు. మరి సెకండ్ లాగా ఎందుకు వెళ్ళిందంటే కొంచెం ఆ కలర్ ఫస్ట్ ప్రైజ్కి వేసినంత కలర్ కంప్లీట్ ఇది రాలేదు, దానివల్ల సెకండ్గా సెలెక్ట్ చేసాము. డిజైన్ అయితే చాలా బాగా వేశారు. ఓకే, మరి వారంటీ కూడా అంటే అవసరమైనంత కలర్ పడలేదు అంతే. ఏంటంటే మాకు అసలు రావండి ముగ్గులు చూసేస్తాం, కాదు చూసే చూడండి ఇచ్చిన అడిగారు పొద్దుట. మీరు అలాగని విష్ణు అలాగండి అన్న, అలాగే ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ సెకండ్ అక్క చెల్లి మళ్ళీ ఇద్దరు. మరి థర్డ్ ప్రైజ్ వచ్చి స్వాతి గారు. మనం ఒకసారి గడికి వస్తారు. మేడం ముగ్గు బాగా వేశారు, కలర్స్ వేశారు, కానీ ఒక దగ్గర కలర్ వేయడం మర్చిపోయారు. అందుకోసం థర్డ్ ఒక్క బాటలో రంగు పడలేదు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాట అయితే హిందీ సాంగ్ ఆర్ఆర్ఏ ఆర్ఆర్ఏ పాట ఉంటుంది కదండి. ఆ సాంగ్కి వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. అసలు ఆ సాంగ్తో వింటూ ఈ డాన్స్ చూస్తే అసలు చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ సాంగ్ ప్లే చేయలేని పరిస్థితి కదా యూట్యూబ్కి. సో అందుకనే నేను సాంగ్ మ్యూట్ చేశాను. ఇక్కడ చేస్తున్న ఈ మదర్ అండ్ డాటర్ వీళ్ళు ఏంటంటే లండన్ నుంచి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ధ్యాన జగతిలో ఉంటారనమాట. పండగకి వచ్చి చక్కగా ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోయారు. తినే డాన్స్ అయితే చాలా బాగా చేసిందండి. అలాగే నెక్స్ట్ ఏమో ఫిదా మూవీలో పిల్ల వెనుక సాంగ్కి ఈ చిన్నపిల్లలిద్దరూ డాన్స్ చేశారు. ఈ ధ్యాన జగతి అనేసరికి అందరూ ఎక్కువ పెద్దవాళ్ళే ఉంటారు, ముసలి వాళ్ళే ఉంటారు. అందులో శాకాహార గ్రామం కదా అలా అనుకుంటారు కదా. కానీ ఈ ఇంతకంటే ఇంకా చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఆల్రెడీ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏదో గెస్టుల కింద వచ్చిన వాళ్ళు కాకుండా. అందుకే మీకు ముందుగా చెప్పాను, అన్ని వయసులో వాళ్ళు ఉంటున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అని. వీళ్ళు కూడా అసలు 2-3 సాంగ్స్కి చాలా బాగా డాన్స్ చేశారు. ఈ చిన్నపిల్లలందరూ డాన్స్ అయిపోయిన తర్వాత లేడీస్ ప్లస్ అలాగే జెంట్స్ ప్లస్ అలాగే ఇంకా పెద్దవాళ్ళు అందరూ ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి సంబంధించి వాళ్ళకి తగ్గట్టుగా సాంగ్ ప్లే చేస్తే డాన్స్ చేశారు. స్టేజ్ మీద మాత్రం నేను కానీ అక్క కానీ వెళ్ళలేదండి. చాలా ఫోర్స్ చేశారు, కానీ మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ లేడీస్ అందరూ కూడా 2-3 సాంగ్స్కి అది వేరేగా డిఫరెంట్గా అన్నీ డాన్స్లు చేశారు.
ఈ లేడీస్ అయిపోయిన తర్వాత ఈ జెంట్స్ అందరూ ఏంటంటే ఈ పెద్దవాళ్ళందరూ ఒక 10 మెంబర్స్ వరకు అసలు వాళ్ళు పెద్దవాళ్ళు అన్న విషయం కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ లుంగి డాన్స్కి డాన్స్ చేశారనమాట. హిందీలో లుంగి డాన్స్ పాట ఉంటుంది కదా, సో దానికి ఇంకా లుంగి వేసుకుని ఒక ఆయనే కనిపించారు. ఇంకా ఆయన అయితే ఇంకా అందరూ ఆడేసుకున్నారు అనమాట. ఇంకా ఉన్న ఎంతమంది అయితే ఉన్నారో అందరూ అన్ని వయసుల వాళ్ళు కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ప్రతి సాంగ్కి కూడా డిఫరెంట్గా వాళ్ళు డాన్స్లు అవి బాగా చేశారు. ఈ సాంగ్ అయితే ఇంకా అందరూ చాలా నవ్వుకున్నాం అనమాట. ఎక్కడ ఏమాత్రం తగ్గలేదు, వాళ్ళ వయసు కూడా మర్చిపోయారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చేశారు ఆ రోజు. యాక్చువల్గా ఇక్కడ ప్రతి పండగకి కూడా ఇలాగే చాలా అందరూ గ్యాదర్ అయ్యి బాగా చేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు కరోనా వల్ల ఏంటంటే ఇంకా కొద్దిగా హడావిడి అది తగ్గించి కొంతమందితోటే అలాగా చేశారనమాట. సో అయినా సరే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అలాగే ప్రతి పండగలకి కూడా దేనికి తగ్గట్టుగా అలాగా ఇక్కడ అంతా సెలబ్రేషన్స్ అయ్యి బాగుంటాయి. ఈ లుంగి డ్యాన్స్ అయితే మాత్రం అసలు మర్చిపోమన్నమాట. ఇంకా తర్వాత ఇంకా లేడీస్ కూడా ఇంకా కొన్ని సాంగ్స్ అన్నిటికీ కూడా బాగానే ఎవరు పెద్దగా భయపడిపోయి అలాగే ఎవరు లేరు, అందరూ అలవాటు పడిపోయినట్టున్నారు. చక్కగా ఫ్రీగా వెంటనే ఈ సాంగ్ తగ్గట్టు ఆ సాంగ్కి బాగానే చేసేసేవారు చక్కగా డాన్స్లు. ఇక్కడేమో ఇస్మార్ట్ శంకర్లో సాంగ్ కోసం డాన్స్ చేస్తున్నారు. యాక్చువల్గా పెద్దవాళ్ళందరూ చేస్తుంటే పిల్లలు కూడా వచ్చి వీళ్ళతో పాటు జాయిన్ అయిపోయారు అనమాట. కానీ ఇంకా వీళ్ళు మిక్స్ అయిపోతే మళ్ళీ వీళ్ళకి సెపరేట్గా తెలియదని మళ్ళీ పిల్లలందరినీ పక్కకు తోసేసి ఓన్లీ పెద్దవాళ్ళు ఒకటే డాన్స్ చేశారు. పిల్లలు కూడా ఈ మగ పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా 2-3 సాంగ్స్కి డాన్స్ చేసేసారు. వాళ్ళకి ఇంకా అలవాటే కదా, ఇంకా చాలా ఈజీగా చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. మామూలుగా అయితే మనకి సిటీస్లో కూడా అపార్ట్మెంట్స్ ఈ లైఫ్ వచ్చేసిన తర్వాత అపార్ట్మెంట్స్లో కూడా ఇలా సెలబ్రేషన్స్ అవి దేనికది బాగానే జరుపుకుంటున్నారండి. కాకపోతే నైబర్స్ తోటి ఫ్రెండ్స్ తోటి చేసుకున్న ఈ సెలబ్రేషన్స్ కంటే ఇప్పుడు రేర్గా అందరూ రిలేటివ్స్ అందరూ కలుస్తారు కదా, మన సొంత ఊరు అలా చుట్టూ మన వాళ్ళందరూ బంధువుల మధ్య చేసుకోవడం అనేది ఇంకా కొంచెం బాగుంటుంది కదా. సో అందుకే ఇలా పట్టణం నుంచి అందరూ పల్లెటూర్లు వెళ్ళేసరికి అక్కడ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. జనవరి 1 అలా అపార్ట్మెంట్స్లో కూడా మేము సెలబ్రేషన్స్ అన్నీ బాగానే చేసుకున్నాం. కానీ ఈ మన ఊర్లో వెళ్ళి చేసుకున్నదంతా కొంచెం అది ఆ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది కదా. ఇలా డాన్సులతో ఆ రోజంతా ఈవినింగ్ వరకు సందడిగా అలా బాగా గడిచిపోయిందండి. ఇంకా ఈ డాన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కనుమ పండగ ఉంటుంది కదా, సో దానికి ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఇంకా కనుమ రోజు ఆటల పోటీలు పెట్టారండి. ఇక్కడ ఈరోజు అయితే ఫస్ట్ మ్యూజికల్ చైర్ స్టార్ట్ చేశారు. ఇది కూడా ఏజ్ని బట్టి గ్రూప్స్ కింద డివైడ్ చేశారనమాట. చాలా చిన్న పిల్లలు ప్లస్ అలాగే 10 ఇయర్స్, అలాగే 20 ఇయర్స్ వాళ్ళు, అలాగే మా ఏజ్ వాళ్ళు, అలా మొత్తం 3-4 గ్రూప్స్ కింద డివైడ్ చేసేసారు. ఇప్పుడు మా గ్రూప్ వాళ్ళకి అవుతుంది. కొంచెం హాఫ్ అయిపోయిన తర్వాత నేను వీడియో తీసానండి. ఇంకా ఎక్కువ మంది ఆడాము. ఈ మ్యూజికల్ చైర్ అనేసరికి మొత్తం 60 ఇయర్స్ వాళ్ళు, 70 ఇయర్స్ వాళ్ళు ఈ లైన్లో మీరు చూస్తే ఆల్మోస్ట్ చాలా ముసలాళ్ళు కూడా కనిపిస్తున్నారు చూసారా. ఇక్కడ
అన్ని ఏజ్ల వాళ్ళు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి. అలాగే ఉండదు ఇక్కడ డాన్స్ చేస్తున్న అమ్మాయి పేరైతే భారతి అండి. తిను చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండేది. ఒక 10 ఇయర్స్ ఏజ్ నుంచి మా ఇంట్లోనే ఉంటుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు తనకు మ్యారేజ్ అయిపోయింది, 2 అబ్బాయిలు చిన్నపిల్లలు. కాకినాడలో ఉంటుంది. మేము ఇలా రాజమండ్రి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పి తను మమ్మల్ని కలవడానికని వచ్చింది. సరిగ్గా అప్పుడే మా మ్యూజికల్ చైర్ ఆడుతున్నాం, కరెక్ట్గా వచ్చిందనమాట. డాన్స్ అది బాగా చేస్తుంది, పాటలే కూడా బాగా పాడుతుంది. సో మమ్మీ ఏమో డాన్స్ చేయమని చేస్తావని అడిగితే వెంటనే ఈ రాములో సాంగ్ పెట్టండి చేస్తానని చెప్పి చక్కగా డాన్స్ చేసింది. అందరూ కూడా ఇంకా చాలా సడన్గా అప్పటికప్పుడు వచ్చింది, చక్కగా ఎంత బాగా డాన్స్ చేసింది అని చెప్పి ఇంక అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు తన్ని. అలాగా మొత్తం ఈ సాంగ్ తోటి కనుమ సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా ఆటల పోటీలు పెట్టారు కాబట్టి వాటికి నెక్స్ట్ అందరికీ గిఫ్ట్లు ఇచ్చేసి, ఇక్కడ నాకేమో ఫాస్ట్ వాక్లో కన్సలేషన్ ప్రైజ్ ఏదో వచ్చింది. అలాగే మ్యూజికల్ చైర్లో సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. ముగ్గుల పోటీలో ఎలాగో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, అంతా ఏదో చూస్తే ఏదో స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. ఇక్కడ అక్కకు కూడా ఫాస్ట్ వాక్లో సెకండ్ వచ్చింది. మా పిల్లలేమో మేము సరదాగా ఏదో మా ప్రైజ్లు వచ్చినాయని చెప్పి మేము ఏదో గొప్పగా ఫొటోస్ అవి పిల్లలకు పంపిస్తే మీరు అక్కడ ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసుకున్నారని చెప్పి కామెంట్స్ పెట్టేవారు అనమాట. అలా మొత్తానికి మేము ఒకసారి మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ అలా ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. హలో ఫ్రెండ్స్, రాజానగరం మీదుగా రాజమండ్రి మీదుగా కడియం వెళ్తున్నాము. అక్కడ చాలా బాగుంటాయండి మొక్కలు, రకరకాల మొక్కలు ఉంటాయి. మీకు అవన్నీ చూపిస్తాను. చాలా వెరైటీలు ఉంటాయి అక్కడ. ఇది మేము సెకండ్ టైం వెళ్తున్నాము. ఒకసారి చూసి అవన్నీ ఎంజాయ్ చేద్దాం. ఇంకా కడియం దగ్గరలోకి వచ్చేసామండి. ఇంకా రోడ్ సైడ్ అన్నీ కూడా మంచిగా ఈ నర్సరీలన్నీ కూడా కలర్ఫుల్గా మంచి ఫ్లవర్స్తో రోడ్ సైడ్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. మేమైతే ఏదో కొన్ని ప్లేసెస్లో అయితే ఎక్కువ వర్కర్స్ ఎవరు లేరండి. సో ఇక్కడైతే కొంచెం మాకు కనిపించారు. వాళ్ళు కొంతమంది కార్స్ అవి ఆపున్నాయి కదా అని ఇంక ఇక్కడ ఆగి మేము వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత జస్ట్ ఒకరిద్దరే ఉన్నారు. సో అందుకే కొంచెం ఫాస్ట్గా ఏదో కావాల్సినవన్నీ తీసేసుకొని వచ్చేసాం అనమాట. ఇక్కడ మొక్కలు చూస్తే చూడడానికి అది చిన్న చిన్న మొక్కలు, కాకపోతే వాటి నిండా పూలే. మనం ఇంటి దగ్గర పెంచితే మళ్ళీ అంతలా రావు. మరి వాళ్ళ దగ్గర అయితే చూడడానికి బాగుంటాయి, చక్కగా అన్నీ కూడా కలర్ఫుల్గా బాగున్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడే మేము ఇక్కడ కొన్ని మొక్కలు చూసాం. అవైతే సన్ రైజ్ కూడా అవసరం లేదు. యాక్చువల్గా ఇండోర్ ప్లాంట్స్కి అయితే సన్ రైజ్ అవసరం లేదు అంటారు కదా, వాటికైతే వాటర్ కూడా అవసరం లేదు, ఓన్లీ ఎయిర్ ఉంటే చాలన్నమాట. అలా మొక్కలు కూడా చూసాం మేము. కానీ ఇప్పుడు ఈ ట్రిప్లో మేము అడిగాము, కానీ అవి లేవని చెప్పారు. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ ఇండోర్ ప్లాంట్సేనండి. నేనైతే ఇండోర్ ప్లాంట్స్ చూడడానికనే వచ్చాను. యాక్చువల్గా ఇప్పటి నుంచో నేను మా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచాలని చూస్తున్నాను. సో అందుకనే నేను ఎక్కువ వాటి కోసమని చుట్టూ చూశాను. కొన్ని మొక్కలైతే ఆకులే పువ్వుల్లా ఉన్నాయన్నమాట. అలా కూడా కొన్ని చూసాము అక్కడ. కాబట్టి నేను ఫస్ట్ అవి నేను తీసుకున్నాను అనమాట, బాగున్నాయి అనిపించి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా,
ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్, ఈ ఈ పింక్ కలర్లో ఉన్నవి అవి కూడా అవి ఆకులేనండి, కానీ ఫ్లవర్స్లా ఉన్నాయి. ఇవి ఫస్ట్ రావడం పింక్ కలర్లో ఇలా రెడ్ కలర్లో వస్తున్నాయండి ఆకులు, కానీ తర్వాత అవి గ్రాడ్యువల్గా గ్రీన్ కలర్లోకి మారిపోతున్నాయి అనమాట, ఒరిజినల్ లీవ్స్ లాగా. ఇవైతే చాలా వెరైటీగా అనిపించినాయండి, బాగున్నాయి చాలా. అలాగే ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా చూసాము. ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే ఇవన్నీ కూడా హోల్సేల్గా బల్క్గా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఈ తోటల్లో, ప్లస్ హోల్సేల్గా మనం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ మామిడిలో రకరకాలు ఉన్నాయి, కొబ్బరి, ఇంకా చాలా వెరైటీల్లో ఈ బ్యాక్ సైడ్ అంతా ఉన్నాయి మొక్కలు. కాకపోతే పెద్ద మొక్కలు ఎలాగ కార్లో తెచ్చుకోలేం కాబట్టి మేము అవసరమైనా సరే అన్నీ కూడా మేము చిన్నవే తీసుకున్నాం. మమ్మీ కూడా కొన్ని ఉసిరి, ఇంకా అలా కొన్ని కరివేపాకు, ఇంకా కొన్ని షోగా పెట్టుకోవడానికి కొన్ని క్రోటన్స్ టైపు అలా ఏవో కొన్ని మమ్మీ తీసుకున్నారు. ఇక్కడ కుండీలు అయితే 50 రూపీస్ అలా ఉన్నాయండి, హ్యాంగ్ చేసి చూపిస్తున్నారు కదా. అలాగే మొక్కలకి కావాల్సిన పౌడర్స్ ఇవి అన్నీ కూడా మొత్తం సప్లై చేస్తున్నారు. లూలియం ఇది కోయిన్సిటీ, రెండు ఇండోర్ ప్లాంట్స్. మనీ ప్లాంట్ కూడా ఇండోరే పెట్టుకుంటారండి. అది అలాగే ఇండోర్ ఉంది. ఇంకా తర్వాత మేము రిటర్న్లో వస్తుంటే నాన్ వెజ్ పికిల్స్ షాప్ ఒకటి కనిపించిందండి. యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మీరు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అక్కడ పికిల్స్ బాగుంటాయి నాన్ వెజ్వి, తప్పకుండా మీరు వచ్చినప్పుడు తీసుకుని రండి అని చెప్పారు. సో ఎలాగో షాప్ కనిపించింది కదా అని చెప్పి అక్కడ ఆగామన్నమాట. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం అన్నీ చాలా వెరైటీలు ఉన్నాయి నాన్ వెజ్ పికిల్స్లో. మొత్తం పీతలు, చేపలు, రొయ్యలు, ఇంకా చాలా మటను, చికెన్, బోన్లెస్, బోను, అలా మొత్తం చాలా వెరైటీలు ఉన్నాయి. అలాగే పొడులు కూడా చాలా పొడులు ఉన్నాయి. మొత్తం కారపొళ్ళు, కాకరకాయ కారపొడి, ఏంటో చాలా వెరైటీలు ఉన్నాయి. అన్నీ కూడా విదేశాలకు కూడా వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసేస్తారు మనం ఆర్డర్ చేస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే రొయ్యల ఆవకాయ, ఇది 1 kg అనమాట. ఇది ఒక పెద్ద సైజు రొయ్యలు అయితే కేజీ 1200 అలా చెప్పారు. బార్గెనింగ్ ఏం లేదండి, ఫిక్స్డ్ ప్రైసే. అలాగే బోన్లెస్ చికెన్ అయితే 900, విత్ బోన్ అయితే 700 సంథింగ్ అలా చెప్పారు. అలాగే ఈ పూతరేకులు కూడా ఆత్రేయపురం పూతరేకులు అండి, డ్రై ఫ్రూట్స్ తోటి. ఫైనల్గా భోగి, సంక్రాంతి, కనుమ అన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా సెలబ్రేషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మొక్కని రోజు తర్వాత ఇంకా ఒక 2 days తర్వాత ఇంక వచ్చేద్దాం అనుకునే టైంకి ఇప్పుడు పల్లెటూరులో మనకి మీకు గుర్తొస్తుంటుందేమో, మన ఊరు వెళ్ళేటప్పుడు అందరూ పలకరిస్తారు. అలాగే మనం అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు కూడా ఊర్లో మన ఫ్రెండ్స్, చుట్టాలు అందరి ఇళ్ళకి ఒకసారి వెళ్ళొస్తున్నామండి, బయలుదేరుతున్నాము అని చెప్తూ ఉంటాం కదా. అలాగే మా మమ్మీ ధ్యాన జగతి దగ్గర కూడా ఏంటంటే మమ్మీ క్లోజ్ ఫ్రెండ్స్ అలాగే ఉంటారు, తెలిసిన వాళ్ళందరూ ఉంటారు కదా, అలవాటు అయిపోయిన వాళ్ళు. అలా ఒకసారి ఇంక అందరి వెళ్ళి కలిసి వద్దామని అనుకున్నాం. యాక్చువల్గా అక్కడ ఒక మమ్మీకి బాగా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఫ్యామిలీ. వాళ్ళు ఏంటంటే బాగా ఏజ్డ్ అనమాట, 90s ఆయన 90s దగ్గరలో ఉన్నారు, ఆవిడ 80s అబవ్ అనమాట. అయితే వాళ్ళు ఎప్పటి నుంచో మమ్మీకి చెప్తున్నారంట, మీరు అమ్మాయిలు వస్తే మాత్రం తప్పకుండా మాకు తీసుకొని రండి, చూపించండి అది ఇదని. ఆవిడ పాపం ఎక్కడికి బయటికి రారు. సో మమ్మీ చెప్తున్నారు మనం వెళ్ళాలి, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి రావాలి అని చెప్పేవారు. మేమేంటంటే వెళ్దాంలే అనుకుంటూ అలాగే రొటీన్ మళ్ళీ అలా అయిపోయేది. ఇంకా ఒకరోజు పాపం ఆయన వచ్చారు మా ఇంటికి. అమ్మ ఏంటి పిల్లలు ఉన్నారా, వెళ్ళిపోయారా అని అంటే, లేదండి ఉన్నారు, తప్పకుండా నేను మీ ఇంటికి తీసుకొస్తాను, మీ అమ్మగారికి కూడా మీ వైఫ్కి కూడా నేను చూపించి పంపిస్తాను, నేను ఖచ్చితంగా కలుస్తానని చెప్పాను అనమాట. అలాగే వచ్చేసే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్క నేను వెళ్ళాము. ఇంకా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారంటే, ఏదో దగ్గర వాళ్ళు, ఏదో అలవాటు అయిపోయి పరిచయం ఉన్న వాళ్ళు. యాక్చువల్గా అయితే వాళ్ళు మేము అదే ఫస్ట్ టైం చూడడం.
కానీ పూర్వం వాళ్ళకి ఏంటంటే అలా అభిమానాలు అనమాట. వాళ్ళు ఒకళ్ళు కలిసారంటే ఇంకా వాళ్ళందరినీ మన వాళ్ళని అనుకుని అలా అప్పుడు అభిమానాలు అలా ఉండేవి కదా. ఏదైనా పాతకాలం వాళ్ళు కదా, కొంచెం అలా మెయింటైన్ చేస్తారు. అదే మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. వాళ్ళని చూస్తే ఒక పెద్దవాళ్ళు కదా, ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు కొంచెం వాళ్ళ కొన్ని భావాలు ఉన్నాయి, అలాగే కొన్ని వాళ్ళ అభిప్రాయాలు అన్నీ కూడా కొంచెం వాల్యుబుల్ అన్నీ బాగా అనిపించింది. చూస్తేనే ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది అన్నమాట. చాలా అభిమానంగా మాట్లాడారు. ప్లస్ ఏంటంటే మేము వెళ్ళిన వెంటనే ఆయన వాళ్ళ వైఫ్ చేసిన చిన్నప్పుడు ఆవిడ చేసిన అల్లికలు, కుట్లు ఇలాంటివన్నీ ఆడవాళ్ళు అప్పట్లో అవే కదా పని, అవన్నీ కూడా మాకు చూపించారనమాట. అవన్నీ తీసుకొచ్చి ఇదిగోండమ్మా తను ఈ బెడ్షీట్ మీద ఇలా అప్పుడు వర్క్ చేసింది, ఇదిగో ఇవి అల్లింది, ఇవి కుట్టింది, అది ఇదని చెప్పి ఆవిడ చూపించకపోయినా ఆయనే అన్నీ చూపించి చాలా ఆయన ఫేస్లో సంతోషం అనమాట. అంటే ఇవన్నీ చూపించి అంటే వాటన్నిటి లైఫ్ ఎంత అంటే ఆవిడ 80 years అబవ్ వయసు అయితే ఆవిడ 10 years ఏజ్లో పుట్టినవంట. అంటే అవన్నీ కూడా ఒక 70 years బ్యాక్ చేసినవి. ఇప్పటికీ కూడా ఆ బెడ్షీట్ అయితే గంజి పెట్టి కొత్తగా బెడ్షీట్ లాగే ఉంది. అసలు చెప్తే కానీ నమ్మరు అనమాట. అది 70 years బ్యాక్ బెడ్షీట్ అంటే. ఆ అల్లిక కుట్టు కూడా ఎలా కుట్టారంటే మనం మిషన్ మీద ఎంబ్రాయిడరీ చేసి పట్టుమని కుట్టేస్తాం కదా, అలాగా అంత నీట్గా ముద్ద కుట్టు చేతితో కుట్టారు. అసలు చాలా చూస్తే మాత్రం బాగా అనిపించింది. అలాగే ఇంకా మేము వస్తామని ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ సిటీలో అందరికీ దొరికేవే కదా స్వీట్స్ అవి ఇవి కూడా, మనం వీళ్ళకి దొరకంది కొంచెం ఇష్టంగా ఉండేది దొరకంది మనం వెరైటీగా పెట్టాలని చెప్పి వాళ్ళు జున్నుపాలు సంపాదించి నీట్గా జున్ను చేసి మేము వెళ్ళిన తర్వాత మాకు అది పెట్టారు. అసలు ఆ జున్ను ఉందండి, డెఫినెట్గా తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. అంత టేస్ట్గా ఉంది. నేనైతే నా లైఫ్లో ఇంతవరకు అంత టేస్ట్ జున్ను తినలేదు. యాక్చువల్గా జున్ను చాలా ఇష్టంగా తింటాను అనమాట. నాకు అందరూ కూడా ఇంకా జున్ను తింటే మా ఫ్యామిలీలో అందరూ నన్ను గుర్తు తెచ్చుకుంటారు ఒకసారి, అంత ఇష్టంగా తింటాను. అలాంటిది నేను అన్నిసార్లు తిన్నా నాకు ఇంత టేస్ట్ ఎప్పుడు రావలేదు. అంత టేస్ట్గా చాలా బాగుంది. అలాగా మేము వస్తామని చెప్పి అలా వెయిట్ చేసి ఇవన్నీ చూస్తే కొంచెం ఏదో ఒక ఫీలింగ్ అనమాట. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంటారో మన పిల్లల జనరేషన్కి వచ్చేసరికి ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే మమ్మీ వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు అని అడుగుతున్నారు. మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటివి ఎప్పుడో రిపీట్ అయ్యే ఉంటాయి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మొత్తం జనరేషన్ అంతా కూడా అసలు పెద్దగా రిలేటివ్స్ అని ఇలా ఎక్కువ మింగిల్ అవ్వడానికి ఎవరు పెద్దగా నచ్చటం లేదు. కాకపోతే వాళ్ళు పాతకాలం కదా, సో అలాగా ఎఫెక్షనేట్గా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇంకా మీకు నెక్స్ట్ చెప్పేది ఏంటంటే ఆవిడ ఏంటంటే సంగీతం కూడా నేర్చుకున్నారు ఆ రోజుల్లోనే. కాకపోతే అప్పట్లో ఆడవాళ్ళని బయటకు పంపించేవారు కాదు కదా, సో అందుకే కచేరీలు అలాంటివి ఏమీ కాకుండా నేర్చుకున్నారు. వాళ్ళ ఇంట్లో వరకు చక్కగా అలా పాడడం, కొంచెం తెలిసిన వాళ్ళకి అది తెలియని వాళ్ళకి కొంచెం చెప్పడం నేర్పడం అలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా కొంచెం చెప్తున్నారు. అయితే ఆయన అది కూడా పాటలు బాగా పాడుతుందమ్మా, అతను గాత్రం చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పి అంటే పాడండి ఒకసారి మా కోసం మంచిగా అని చెప్తే ఆవిడ అసలు ఏమీ బతిమాలించుకోకుండా వెంటనే ఒక కృష్ణుని మీద ఒక పాట ఒకటి అలాగే ఇంకొక పాట అలా పాడారు. ఇప్పటికీ వాయిస్ అది కూడా కమాండింగ్ అంతా కూడా ఈ వయసులో కూడా ఆవిడకి గొంతు కూడా చక్కగా అంతా బాగా పాడారు అనమాట. అప్పుడు నాకు అనిపించింది అవును పాడుతున్నారు కదా వీడియో తీద్దామని చెప్పి అప్పుడు ఐడియా వచ్చి నేను వీడియో తీశాను. అలాగే ఆవిడకి చెప్పలేదు కూడా నేను వీడియో తీస్తున్నానని. తర్వాత అన్నారు అయ్యో ముందు చెప్తే చదువుకునేదాన్ని కదమ్మా అని. అయ్యో మీరు ఏమి చక్కగా ఉన్నారండి ఎందుకు అని చెప్పాను. అలాగా మొత్తానికి ఒక రకరకాలు అందరూ కలిసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి అలా పండుగ అయితే బాగా గడిచిందండి. ఇప్పుడైతే ఆవిడ పాడిన ఒక 2 పాటలు కూడా చిన్న బిట్స్ కింద నేను చూపిస్తాను, జస్ట్ చూసేయండి. రఘుకుల చంద్రం భావయామి భూమిజా నాయకం నాయకం భక్తి ముక్తిదాయకం భూమిజా
రఘుకులతిలకముపేంద్రం చంద్రం భావయామి సాకేత నాదరే నివ సంతం సామ్రాజ్య ప్రధానుమంతం రాకేందు వాదనం భగవంతం రమణీయ కళ్యాణ గుణవంతం కాకుస్థం ధీమంతం కమలాక్షం శ్రీమంతం కాకుస్థం ధీమంతం కమలాక్షం శ్రీమంతం నాకేశనుతమనంతం నరగురుగుహ విహరంతం చంద్రం భావయామి రఘుకులతిలకముపే నన్ను మదిని తలచే సదమల హృదయ నిన్ను సన్నుతింతు వదనాలయ పాట పాడు మా కృష్ణ రఘుపతి నెలలు మనసు తీరగా ఇది తాళ్ళూరు గ్రామం అండి. జగ్గంపేటకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది రాజమండ్రి సైడ్ వస్తున్నప్పుడు. ఇది ఈ గుడితో మాకు చాలా అనుబంధం ఉందండి. ఈ టెంపుల్ అయితే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ బాగా టెంపుల్ కాదండి ఇది యాక్చువల్గా సాధుశ్రీల మఠం కదా, దానికి ఒక హాల్ ఉండి చుట్టూ ఓపెన్ ప్లేస్లా ఉండేది. అది ఎక్కువ ఇంకెవరు లేక అందులో ఖాళీగా పాడుపడిపోయి చుట్టూ మొక్కలతో అది కూడా ఎవరు వెళ్ళేవారు కాదు. సో మమ్మీ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ చుట్టూ అంతా క్లీన్ చేసి ఇలా స్లోగన్స్ అవి కూడా ఇవన్నీ మా హస్బెండ్ రాశారు. వచ్చిన వాళ్ళు అది చదువుతారు కదా, కొంచెం బాగుంటుంది అలాగా. నెక్స్ట్ ఈ హాల్లో అలా ఖాళీగా ఉంది కదా, దాంట్లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుందని అనుకొని అక్కడ అమ్మవారిని లలితాంబిక సమేత ఓంకారేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. చాలా మంచి పేరు వచ్చింది తక్కువ టైంలోనే. ఈ గుడికి చాలా నమ్మకమైందని. అలాగే ఇక్కడ ఈ టెంపుల్ అంతా కూడా చాలామంది అందరూ ఎంతో ఇష్టంగా దీన్ని డెవలప్ చేయాలి అని అన్ని రకాలుగా అందరూ సమిష్టి కృషి. కాకపోతే అంతా మమ్మీ స్టార్ట్ చేశారనమాట. అమ్మవారే మమ్మీ చేత ముందు ఇలా మొదలు పెట్టించి ఇలాగా ఒక పునాదంటూ వేయించారేమో అనిపిస్తుంటుంది. ఇలాగా ఈ గుడి అంతా కూడా మొత్తం చుట్టూ వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహం, అలాగే ఆంజనేయ స్వామిది నవగ్రహాలు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ డెవలప్ చేశారు. ఆ ప్రక్కనే ఇప్పుడు మీరు చూస్తున్నది శివాలయం అనమాట. యాక్చువల్గా ఇది మేము అక్కడ ఉండేటప్పుడు అయితే చూసేటప్పుడు చాలా చిన్న గుడి అనమాట. అది బాగా పురాతనమైనది, ప్రాచీన కాలం నుంచి ఉన్న టెంపులే. కాకపోతే అది చాలా చిన్నది ఉండేది. ఇప్పుడు అది బాగా ఈ కమిటీ అందరూ కూడా కలిసి ఇలా డెవలప్ చేసి చక్కగా ఇంత బాగా గుడి కట్టారు. నేను మామూలుగా అయితే లోపలికి వెళ్ళి మీకు మొత్తం అంతా చూపించేదాన్ని, కానీ మేము ఆఫ్టర్నూన్ టైంలో బయలుదేరాం కదా, సో లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు. అక్కడ కూడా ఎవరు లేనట్టున్నారు, అందుకే ఓపెన్ చేయించి కూడా మేము లోపలికి వెళ్ళలేదు. జస్ట్ అలా బయట నుంచి నేను చూపిస్తున్నాను మీకు. శివాలయం అండి, అది చాలా బాగా కట్టారు. మేము కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈ గుళ్ళో కూడా ప్రతి పౌర్ణమికి భోజనాలు అవి పెడతారు. ఊర్లో అందరూ కూడా చక్కగా బాగా నమ్మకంగా అందరికీ చాలా పేరు వచ్చింది తక్కువ టైంలో దీనికి. ఇలా ఈ టెంపుల్స్ అన్నీ 2 టెంపుల్స్ ఒకసారి దర్శనం చేసేసుకొని మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది.
అలా ఇంకా కొంచెం దూరం వచ్చేసిన తర్వాత ఇక్కడ మట్టి పాత్రలు కనిపించాయండి రోడ్ సైడు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇలాగా మట్టివి తీసుకోవాలి ఎక్కడైనా ఉంటే అని. సో రోడ్డు పక్కనే కనిపించేసరికి కారు ఆపి మొత్తానికి అన్నీ ఒకసారి చూసాము. కొన్నేమో అట్ల పని షేప్లో స్టాండ్ వచ్చి ఉన్నాయి, కొన్ని డిషెస్లా ఉన్నాయి, మీడియం సైజు అలాగే బిగ్ సైజు అలాగా చూసే మొత్తానికి బాగానే అనిపించినాయి. పెద్ద మరీ టూ మచ్ కాస్ట్ కూడా కాదులేండి. వాడు చెప్పడం 300 అలా చెప్పినా సరే ఒక 100, 150 అలా బేరాలు అవి ఉన్నాయి. అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకు ఈ రాతివి అల్లం వెల్లుల్లి ఇలా దంచుకోవడానికి రాతివి కనిపించాయండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా అన్ని సైజులు ఉన్నాయండి, చిన్న సైజు పెద్ద సైజు అలా చాలా సైజెస్ ఉన్నాయి. కానీ మనకి కన్వీనియంట్గా ఉండేటట్టు ఇలా ఈ సైజులో తీసుకున్నాము. వాడు చెప్పడం 600, 500 అలా చెప్పినా సరే మాకైతే ఇవి 150కి వచ్చినాయండి. మనం బాగానే బేరాలు బాగా ఆడతాం కదా, సో మొత్తానికి 2 తీసుకుంటున్నాం కదా, అందుకని ఒక్కొక్కటి 150కి అలా ఇచ్చాడు. అలా మొత్తానికి అవి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకెక్కడ ఆగలేదండి, డైరెక్ట్గా ఇంకా స్టీల్ ప్లాంట్ వచ్చేసాం. ఓకేనండి, ఇంకా వీడియో చూసేసారు కదా. మేము స్టీల్ ప్లాంట్ వచ్చేసి స్టీల్ ప్లాంట్లో ఒక 2 days ఉండి అక్కడి నుంచి ఇంకా విజయనగరం రిటర్న్ అయిపోయాము. ఒక మంచి స్వీట్ మెమరీస్ తోటి బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాం. మళ్ళీ రొటీన్గా మళ్ళీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. కానీ నాకు ఇదంతా ఒక వీడియోలో చేసి మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. కానీ ముందుగా ప్లాన్ చేసుకొని తీసింది అయితే కాదండి. యాక్చువల్గా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్లో ఒకసారి అలా తీస్తాం కదా, అలాగా క్యాజువల్గా తీసాను. మధ్య మధ్యలో కొన్ని నేను వీడియో కోసం తీసినవి కొన్ని ఉన్నాయి. కానీ నాకు ఇంత పెద్ద వీడియో చేయాలని అయితే తర్వాత అనిపించింది. అన్నీ షేర్ చేసుకుని ఒక దాంట్లో పెట్టుకుందాం, గుర్తుగా ఉంటుంది అని అనిపించింది. అలాగే మొత్తం అన్నీ కూడా నేను జస్ట్ అలా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నానండి. కాకపోతే చాలామంది పండగ అంటే ఎక్కువ ఇలాగ ఎంజాయ్ చేస్తారు, పల్లెటూరులో అంటే పట్టణాల్లో కూడా చాలామంది. కాకపోతే నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో నేను ఇల్లంతా ఎక్కువైనా సరే మీకు మొత్తం నేను పోస్ట్ చేశాను. ఇకపోతే నెక్స్ట్ నేను మీతో చెప్పేది వీడియో ఎండింగ్ ఇంకా ఇంకా క్లోజ్ చేసేస్తాను. నా ఛానల్ ఇంకా 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరికి వెళ్తూ ఉందండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను క్యాజువల్గా ఏదో నేను చేసేవేవో పెడదాం, నాకు వచ్చినవేవో చూపిద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కొంత సబ్స్క్రైబర్స్ పెరగడం అలా చూస్తే ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా కొంచెం. ఇప్పుడైతే ఇంకా నాకు 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో రీచ్ అవుతున్నాను అంటే చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఇంకా ఉండాలి, ఇంకా ఎక్కువ మన ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా నా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అయ్యి మళ్ళీ నాకు మధ్యలో కామెంట్స్ పెట్టి, అంటే ఇలా బాగుంది, ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేసారు చాలా బాగుందని, లేదంటే ఇలా కూడా చేయొచ్చు అని రకరకాలుగా మీరు మెసేజెస్ పెట్టడం, ఇవన్నీ కూడా నాకు చాలా చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా. అలాగే ఇప్పుడు ఈ వీడియోని కూడా తప్పకుండా మీరు మొత్తం చూసి తర్వాత లైక్ చేసి, అదే మీకు నచ్చితే లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో ఇంకతో ముగిస్తున్నానండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీకు మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా, మీకు ఇందులో ఏమన్నా మ్యాచ్ అయిందా, ఇవన్నీ నాతో మీరు షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఓకేనా? ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.